హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో ఇది 9th వీడియో అండి. ఈ వీడియోలో మనం విద్యా ప్రణాళిక అనే టాపిక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో విద్యా ప్రణాళికకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో మరికొన్ని క్వశ్చన్స్ని ఈ సెషన్లో చూద్దాం. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి. అదేవిధంగా మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలిసినట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే, నేను మీకు వీడియో నిన్న క్లాస్ చివరన ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయమన్నాను. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే శీర్షిక పద్ధతి అండి. సో కామెంట్ చేయమని చెప్పాను, ఇద్దరైతే కామెంట్ చేశారు. ఫస్ట్ వన్ ఎవరంటే తిరుగురావు అంట. ఆల్ ద బెస్ట్ అండి, మంచిగా వీడియోని లాస్ట్ వరకు చూసారని అర్థమవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా లేలా తరుణ్ బండి, సో వీరు కూడా కామెంట్ చేశారు. కేవలం వీడియోని చూసిన వాళ్ళు చాలామంది అయితే సో వీళ్ళిద్దరే మాత్రం సీరియస్గా తీసుకుని కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు వీడియోలో మన ఫస్ట్ బిట్, ఎప్పటి వరకు పాఠశాల విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక తయారీతో పాటు అన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునేవి. సో మనకి 1976 వరకు కూడా పాఠశాల విద్యకు సంబంధించి విద్యా ప్రణాళిక తయారీతో పాటు అన్ని నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునేవి. ఓకేనా? నెక్స్ట్ బిట్, విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశానికంతటికి ఉపయోగపడే విధంగా రూపొందించినది ఏమిటంటే జాతీయ విద్యా విధానము 1986. ఓకేనా? విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశానికంతటికి ఉపయోగపడే విధంగా జాతీయ విద్యా విధానం 1986ని రూపొందించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ బిట్, జాతీయ విద్యా విధానం 1986లో పేర్కొన్న అంశాలు. సో మనకి జాతీయ విద్యా విధానం 1986లో పేర్కొన్న అంశాలు ఏంటంటే, రాజ్యాంగంలో పొందుపరిచిన సాధారణ విలువలు పెంపొందించేట్లుగా. ఓకేనా? ఏంటవి? రాజ్యాంగంలో పొందుపరిచిన సాధారణ విలువలు పెంపొందించేటట్లుగా, పోల్చదగిన అత్యున్నత విద్యా ప్రమాణాలు అభివృద్ధి చేయటానికి అనువుగా విద్యా విధానం అనేది ఉండాలి. మరలా ఒకసారి చెప్తున్నాను, జాతీయ విద్యా విధానం 1986లో పేర్కొన్న అంశాలు ఏమిటంటే, రాజ్యాంగంలో పొందుపరచబడిన సాధారణ విలువలనేవి పెంపొందించేట్లుగా, పోల్చదగిన అత్యున్నత విద్యా ప్రమాణాలు అభివృద్ధి చేయడానికి అనువుగా విద్యా విధానం అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిట్, ఎన్ఈపి 1986 విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలని స్పష్టీకరించింది. సో ఎన్ఈపి 1986 విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి కేంద్రంగా, సరళంగా, వివిధ ప్రాంతాలకు అనువుగా ఉండాలి అని స్పష్టీకరించడం జరిగినది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలను రూపొందించే బాధ్యత ఎవరికి అప్పగించడం జరిగింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలు అంటే ఎన్సిఎఫ్ను రూపొందించే బాధ్యత జాతీయ విద్యా పరిశోధక శిక్షణా సంస్థ అంటే ఎన్సిఆర్టీకి అప్పగించడం జరిగినది. ఓకే, అంటే జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల మేరకు ఎన్సిఎఫ్ అనేది రూపొందించాలి అని ఎన్సిఆర్టీకి అప్పగించడం జరిగిందనమాట. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సులకు అనుగుణంగా ఎన్సిఎఫ్ను ఎన్సిఈఆర్టీ 1988లో రూపొందించడం జరిగింది. ఇది సెకండ్ టైం అనమాట. అసలు మనకి ఫస్ట్ జాతీయ విద్యా విధానం 1968 ప్రకారము 1975లో ఎన్సిఎఫ్ను రూపొందించారు. మొట్టమొదటిగా ఎన్సిఎఫ్ని ఎప్పుడు రూపొందించారంటే 1975. ఆ తర్వాత
జాతీయ విద్యా విధానం 1986 వచ్చిన తర్వాత రెండవసారి 1988లో ఎన్సీఈఆర్టీ రూపొందించడం జరిగిందనమాట. సో ఈ ఫస్ట్ సారి వచ్చిన ఈ ఎన్సీఎఫ్ ఉంటుంది చూసారా, ఈ ఎన్సీఎఫ్ని మార్పులు చేస్తూ సెకండ్ టైం 1988లో, తర్వాత మళ్ళీ 1988లో దాన్ని సవరణ చేస్తూ ఎన్సీఎఫ్ 2000, తర్వాత మళ్ళీ ఎన్సీఎఫ్ 2000 సవరణ చేస్తూ ప్రజెంట్ ఎన్సీఎఫ్ 2005 అనేది రావడం జరిగినది. ఓకేనా. నెక్స్ట్ బిట్, వ్యక్తులు సమాజం దృష్ట్యా విద్యా ఉద్దేశాలను తెలియచేయే ప్రణాళిక. వ్యక్తులు సమాజం దృష్ట్యా విద్యా ఉద్దేశాలను తెలియచేయే ప్రణాళిక విద్యా ప్రణాళిక. ఓకే. నెక్స్ట్ బిట్, విద్యతో సంబంధం ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విధాన నిర్ణయాలు చేసేవారికి, ప్రజలకు సంబంధించినది. సో మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టము, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది విద్యతో సంబంధం ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విధాన నిర్ణయాలు చేసేవారికి, ప్రజలకు సంబంధించినది. సో ఎగ్జామ్లో మనల్ని ఎన్సీఎఫ్తో సంబంధం ఉన్నది లేదా ఎన్సీఎఫ్తో సంబంధం లేనివారు అని అడగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు ఎన్సీఎఫ్ గురించి, ఓకేనా, ఎన్ఈపీ గురించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో చదువుకుంటారు. బట్ ఇక్కడ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వాటికి సంబంధించిన బిట్స్ అనేవి కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ బిట్, ఎన్సీఎఫ్ దేనిని రూపొందించడానికి మార్గదర్శనం చేస్తుంది. సో మనకి ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాలు, పాఠశాల పాఠ్య ప్రణాళిక రూపొందించడానికి మార్గదర్శకం చేస్తుంది. సో ఎన్సీఎఫ్ అనేది పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాలు, పాఠశాల పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి మార్గదర్శనం చేస్తున్నది. ఓకే. నెక్స్ట్ జాతీయ విద్యా వ్యవస్థ ఎన్ఎస్సి, జాతీయ విద్యా వ్యవస్థ ఎన్ఎస్సి దేని మీద ఆధారపడుతుంది. సో ఎన్ఎస్సి అనేది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ మీద ఆధారపడుతుంది. ఓకే. నెక్స్ట్ బిట్, ఎన్సీఎఫ్ 2005 విద్యా ప్రణాళిక కోసం సూచించిన మార్గదర్శక సూత్రాలు ఏవి. సో ఎన్సీఎఫ్ 2005 విద్యా ప్రణాళిక కోసం సూచించిన మార్గదర్శక సూత్రాలు ఏంటంటే, బయట జీవితాన్ని, జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి. ఓకే. బయట జీవితం అంటే మనం స్కూల్లో ఎంత నేర్చుకున్నా కూడా మనము స్కూల్లోనే జీవించలేం కదా మన జీవితం అంతా. సో మన జీవితం అంతా ఎక్కడ జీవించాలి, సమాజంలో జీవించాలి. సో కాబట్టి బయట జీవితాన్ని, జ్ఞానాన్ని కూడా బోధనకి అనుసంధానించాలి. నెక్స్ట్, కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి. అంటే బట్టి పట్టే పద్ధతి నుంచి బోధనని దూరం చేయాలి. సో స్టూడెంట్స్ని అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్న జ్ఞానాన్ని వారు రియల్ లైఫ్, నిత్య జీవితంలో వినియోగించుకునే విధంగా ఉండాలి. ఓకే. నెక్స్ట్, అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో చిక్కుకొనేలా కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాలను రూపొందించుకోవాలి. సో కేవలం టెక్స్ట్ బుక్స్కే పరిమితం కాకుండా సంపూర్ణ వికాసానికి తోడ్పడే విధంగా బోధన అనేది ఉండాలి. అంటే పాఠ్యాంశాలని రూపొందించుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, పరీక్షల్ని మరింత సరళీకరించి తరగతి గది ప్రణాళికలో వాటిని సమైక్యం చెయ్యాలి. సో ఇవి మనకి ఎన్సీఎఫ్ 2005 అనేది విద్యా ప్రణాళిక కోసం సూచించిన మార్గదర్శక సూత్రాలు. ఓకేనా. ఒకసారి 4 పాయింట్స్ని చూసుకోండి, 1-2 సార్లు చూడండి. నెక్స్ట్ బిట్, నిర్దేశిక విద్యా ఉద్దేశాలను సాధించే క్రమంలో అభ్యాసనానికి ఏర్పాటు చేయబడిన వివిధ కృత్యాల సమ్మేళనం ఏంటది. నిర్దేశిత విద్యా ఉద్దేశాలను సాధించే క్రమంలో అభ్యాసనానికి ఏర్పాటు చేయబడిన వివిధ కృత్యాల సమ్మేళనం ఏంటంటే విద్యా ప్రణాళిక, కరిక్యులం. నెక్స్ట్, నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి తరగతిలో బోధించాల్సిన విషయాల పత్రమే పాఠ్య ప్రణాళిక. సో ఇక్కడ మీకు ఈ రెండు కూడా ఒక చోటని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే కంపేర్ చేసుకుంటారని. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిర్దేశిత విద్యా ఉద్దేశాలను సాధించే క్రమంలో అభ్యాసనానికి ఏర్పాటు చేయబడిన వివిధ కృత్యాల సమ్మేళనం విద్యా ప్రణాళిక. అదేవిధంగా నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి
తరగతిలో బోధించాల్సిన విషయాల పత్రమే పాఠ్య ప్రణాళిక. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ బిట్, విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమాలు. సో మనకి విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమాలు ఏంటంటే విషయ కేంద్రీకృతం, ప్రవర్తనావాదము, నిర్మాణాత్మకత. ఓకేనా, ఈ మూడు కూడా విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమాలు. నెక్స్ట్ బిట్, జాతీయ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళికను సంస్కరణ కోసం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందించబడినది. జాతీయ రాష్ట్ర స్థాయిలలో విద్యా ప్రణాళికల సంస్కరణల కోసం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించబడినది జాతీయ విద్యా ప్రణాళిక 2005 అంటే NCF 2005. ఓకే, నెక్స్ట్ బిట్, నెక్స్ట్ NCF 2005 ప్రకారం వివిధ స్థాయిల్లో గణితాంశాలు. సో మనకి NCF 2005 ప్రకారమే బిట్స్ ఉంటాయన్నమాట, 240 నుంచి 244 వరకు. సో ప్రతిసారి మెన్షన్ చేయలేక డైరెక్ట్గా మెన్షన్ చేశాను. సో చూడండి, ఫస్ట్ బిట్, గణితం ఆటల ద్వారా నేర్చుకునేది, నియత రూపంలో జరిగే బోధనా ప్రక్రియ కాదు. ఏ స్థాయిలో జరిగే గణితాంశాల బోధన అంటే ఇది పూర్వ ప్రాథమిక స్థాయి. పూర్వ ప్రాథమిక స్థాయిలో గణితం అంటే ఆటల ద్వారా నేర్చుకునేది, నియత రూపంలో జరిగే బోధనా ప్రక్రియ కాదు. ఓకే, నెక్స్ట్ బిట్, ఏ స్థాయిలో గణితం పట్ల అనుకూల వైఖరి, ఆసక్తులు అభివృద్ధి చెందేలా చేయటం, జ్ఞానాత్మక నైపుణ్యాలు, భావనలు తెలుసుకోవడం కంటే ముఖ్యమైనది. సో మనకి ప్రాథమిక స్థాయిలో గణితం పట్ల అనుకూల వైఖరి, ఆసక్తులు అభివృద్ధి చెందేలా చేయడం అనేది జ్ఞానాత్మక నైపుణ్యాలు, భావనలు తెలుసుకోవడం కన్నా ముఖ్యమైనవి. సో మనకి NCFలో మ్యాథ్స్ మెథడాలజీ కాబట్టి మ్యాథ్స్కి సంబంధించిన పాయింట్స్ మనం చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే సో ఈ పాయింట్ ఇచ్చేసి మీకు ఏ స్థాయిలో ఉంటుంది అని అడుగుతారు. సో అప్పుడు ఏం చేస్తారు? సో అందుకని చెప్పేసి ఈ పాయింట్ని కూడా నేను మీకు తీసుకుని వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్, ప్రాథమిక స్థాయిలో పొందిన నైపుణ్యాలు, ప్రాథమిక భావనలు స్థిరపడే విధంగా గతంలోని అభ్యాసన అనుభవాలు, అమూర్త అనుభవాల వినియోగము, పునశ్చరణ చెయ్యాలి అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ప్రాథమికోన్నత స్థాయి. ప్రాథమిక స్థాయిలో పొందిన నైపుణ్యాలు, ప్రాథమిక భావనలు స్థిరపడే విధంగా గతంలోని అభ్యాసన అనుభవాలు, అమూర్త భావనల వినియోగం, పునశ్చరణ చేయాలి అంటే ప్రాథమికోన్నత స్థాయి. నెక్స్ట్ బిట్, గణిత శాస్త్ర నిర్మాణాన్ని ఒక ప్రత్యేక విషయంగా నేర్చుకుంటారు. సో గణిత శాస్త్ర నిర్మాణాన్ని ఒక ప్రత్యేక విషయంగా ఎక్కడ నేర్చుకుంటాం? సెకండరీ స్థాయిలో. ఓకే, నెక్స్ట్ బిట్, సమాజం గణిత శాస్త్ర వినియోగం వివిధ రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులు ప్రశంసించేటట్లు చేయటానికి అందుకు వారికి తగిన సామర్థ్యాలు, సాధనలు సమకూర్చాలి. ఏంటది? సమాజంలో గణిత శాస్త్ర వినియోగము వివిధ రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులు ప్రశంసించేట్లు చేయడానికి అందుకు వారికి తగిన సామర్థ్యాలు, సాధనలు సమకూర్చాలి అనేది ఉన్నత సెకండరీ స్థాయిలో గణితాంశము NCF 2005 ప్రకారము. ఓకే, నెక్స్ట్ బిట్, గణితం మానవ అనుభవాల నుండే గణితం రూపొందించినప్పటికీ దాని ప్రగతి మానవ అనుభవాలపై ఆధారపడకుండా మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మకత ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించినది. సో మరలా ఒకసారి చెప్తున్నాను, గణితం మానవ అనుభవాల నుండి గణితం రూపొందించినప్పటికీ దాని ప్రగతి మానవ అనుభవాలపై ఆధారపడకుండా మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మకత ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఈ SCF 2011 AP ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011.
11 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఎవరి సూచనల ప్రకారం గణిత బోధన అభ్యాసనంపై మరింత స్పష్టత సాధించడానికి గాను జాతీయ స్థాయిలో నేషనల్ ఫోకస్ గ్రూప్ నియమించబడినది? సో NCF 2005 సూచనల ప్రకారం గణిత బోధన అభ్యాసనంపై మరింత స్పష్టత సాధించడానికి గాను జాతీయ స్థాయిలో నేషనల్ ఫోకస్ గ్రూప్ NFG నియమింపబడినది. ఓకే, నెక్స్ట్ బిట్, NCF 2005 ఉపాధ్యాయ యాజమాన్యం, ఉపాధ్యాయ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సు పత్రాలు NFG పొజిషన్ పేపర్ 2006 RTE 2009లోని ప్రతిపాదనల ఆధారంగా రూపొందించబడినది. ఏంటంటే SFG 2011 రాష్ట్ర ఫోకస్ గ్రూప్ ఆధారపత్రం 2011. ఓకే, NCF 2005 ఉపాధ్యాయ యాజమాన్యం, ఉపాధ్యాయ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సు పత్రాలు NFG పొజిషన్ పేపర్ 2006 RTE 2009లోని ప్రతిపాదనల ఆధారంగా రూపొందించబడినది. స్టేట్ ఫోకస్ గ్రూప్ ఓకేనా ఆధారపత్రము 2011. నెక్స్ట్ బిట్, విద్యార్థులు భావి గణిత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడుతూ భావనాపరమైన నూతన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతూ విజయపదం వైపు పురోగమించడం ఎవరి యొక్క సిఫార్సు అంటే NFG నేషనల్ ఫోకస్ గ్రూప్ వారి ఆధారపత్రం 2006. ఓకేనా, విద్యార్థులు భావి గణిత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడుతూ భావనాపరమైన నూతన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతూ విజయపదం వైపు పురోగమించడం అనేది NFG వారి ఆధారపత్రం 2006 యొక్క సిఫారసు. నెక్స్ట్ బిట్, గణిత శాస్త్రవేత్తగా రూపాంతరం చెందుతున్న విద్యార్థికి భావనాపరమైన సవాలును విసరడం ఎవరి యొక్క సిఫార్సు అంటే SFG ఆధారపత్రము 2011. ఓకేనా, స్టేట్ ఫోకస్ గ్రూప్ ఆధారపత్రం 2011. నెక్స్ట్ బిట్, గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది. సో గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అని చెప్పింది మనకి రస్సెల్. ఓకేనా, ఈ డెఫినేషన్ అనేది అంత నెససరీ కాదు, నార్మల్గా తెలుసుకుంటారు అని ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ అర్థమైంది, బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం టెక్స్ట్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.